నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. నేటి మన ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముక్కాముల పీఠాధిపతి శ్రీధర్ స్వామీజీ. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం స్వామీజీ. శ్రీమాత్రే నమః. స్వామీజీ, కోటి తులసి పూజ మహిమ ఎట్టిది? మహావిష్ణువుకి మనం నిర్వహించేటువంటి అనేకమైన పూజా కార్యక్రమాల్లో తులసి పూజ చాలా ప్రధానమైనటువంటిది. మహావిష్ణువుకి అన్ని రకాలైనటువంటి పరిమళ పుష్పాలు పత్రాలు మనము అర్చన చేస్తూ ఉంటాం. అయితే తులసి పూజను మించినటువంటి పూజ లేదు అని మనం చెప్పుకోవచ్చు. అంత ప్రీతి కలుగుతుంది మహావిష్ణువుకి యొక్క తులసి పూజ అంటే. ఒక్క తులసి దళంతోనే శ్రీకృష్ణ పరమాత్ముడు తులాభారంలో తూగినప్పుడు కోటి తులసి దళాలు మనం సేకరించి స్వామికి సమర్పిస్తున్నామంటే మరి వైకుంఠంలో కోటి జన్మలు ఉన్నట్లే. ఇందులో ఏమాత్రం సంశయం ఏం లేదు. అయితే ఈ యొక్క కోటి తులసి పూజ ఎవరైతే చేస్తారో వారి జన్మ చరితార్థం అవుతుంది, వారి యొక్క కర్మ క్షయమైపోతుంది, వైకుంఠ ప్రాప్తి మనకు లభిస్తుంది. అదేవిధంగా మహావిష్ణువుని స్వయంగా సేవ చేసేటువంటి భాగ్యం కలుగుతుంది. ప్రతి భక్తుడు కోరుకునేటువంటిది ఏమిటి? ప్రత్యక్షంగా భగవంతుని యొక్క సేవ చేయాలి అని. విగ్రహారాధన ఎందుకు చేస్తాం? భగవంతుడికి ప్రత్యక్షంగా సేవ చేసేటువంటి అదృష్టం ఈ యొక్క భూలోకంలో ప్రత్యేకంగా కలియుగంలో లేదు కనుక మరి విగ్రహారాధన చేస్తూ ఆ స్వామికి స్వయంగా సేవ చేస్తున్నాము అనేటువంటి ఆ యొక్క తృప్తిని పొందుతూ ఉంటాడు ప్రతి భక్తుడు కూడా. అయితే భగవంతుడికి అనేక మంది భక్తులు ఉన్నప్పటికీ కూడా భగవంతుడికి ప్రత్యక్షంగా సేవ చేసేటువంటి భాగ్యం అనేటువంటిది అతి కొద్ది మంది భక్తులకు మాత్రమే సాధ్యమవుతుంది. విష్ణు భక్తులు ఎల్లరూ కూడా మరి తన యొక్క అవసాన కాలంలో వైకుంఠానికి చేరిపోతారు. అదేవిధంగా మరింత అధికంగా సేవ చేసినటువంటి వారు, మరింత అధికంగా విష్ణువు యొక్క ఆరాధన చేసినటువంటి వారు, మరింత అధికంగా కృష్ణుడిని పూజించినటువంటి వారు సాక్షాత్తు మరి గోలోకానికే చేరిపోవడం జరుగుతుంది. అయితే ఇటువంటి గోలోకంలో కూడా మరి అనేకమైనటువంటి మరి గోపికలు మనకు దర్శనమిస్తుంటారు. 16,000 మంది గోపికలు ఆ యొక్క గోలోకంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క గోపికల్లో మనం ఒకళ్ళం అయిపోతాం. అయితే ఈ యొక్క గోపికగా మనం మారిపోయి శ్రీకృష్ణుడి యొక్క సేవ చేస్తున్న భాగ్యం అనేటిది మనకు లభిస్తుంది. అయితే ఈ ప్రకారంగా గోలోకానికి వెళ్ళిపోయినప్పటికీ కూడా అక్కడ ఏదో చిట్ట చివర ఉండేటువంటి గోపికగా కాకుండా స్వామికి బాగా దగ్గరయ్యేటువంటి గోపికగా మారాలంటే అఖండమైనటువంటి రీతిలో మనము పూజా స్తోత్ర జప ధ్యానాదులు మనం నిర్వహించాలి. శ్రీకృష్ణ పరమాత్ముడికి మనము చేసేటువంటి పూజా ఫలాన్ని బట్టి, మనం చేసే ఈ యొక్క జప ఫలాన్ని బట్టి, మనం చేసే హోమాదులను బట్టి శ్రీకృష్ణుడికి చేరువ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రత్యక్షంగా మహావిష్ణువు యొక్క సేవ కానీ, ప్రత్యక్షంగా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క సేవ కానీ మనం చేసుకోవాలన్నట్లయితే కోటి తులసి పూజ చేయాల్సిందే. ఈ ప్రకారంగా కోటి తులసి పూజ కనుక చేసినట్లయితే అంత్యంలో మనం సాక్షాత్తు మహావిష్ణువు యొక్క సన్నిధానానికి కానీ, లేదంటే మనం చేసే సాధనని బట్టి, మనం చేసే జపానుష్ఠానాన్ని బట్టి గోలోకానికి కానీ మనం చేరిపోతాం. అందుచేత ఏంటంటే వైకుంఠంలో కనుక మనం ప్రవేశించినట్లయితే మనం తిరిగి మళ్ళా జన్మించాల్సి వస్తుంది కొన్ని యుగాల తర్వాత. కానీ గోలోకంలో ప్రవేశించామనుకోండి, ఇక మనం జన్మించాం, ఇక మనం అక్కడే ఉండిపోతాం అన్నమాట. అందుచేత ఈ ప్రకారంగా మనం చక్కగా ఏంటంటే కోటి తులసి పూజ కనుక మనం నిర్వహించినట్లయితే భగవత్ సన్నిధానంలో మరి నివాసం ఏర్పడుతుంది. అదేవిధంగా సాక్షాత్తు ప్రత్యక్షంగా భగవంతుడిని సేవ చేసిన భాగ్యం అనేటువంటి దక్కుతుంది. అందుచేత శక్తి ఉన్నటువంటి వారు కోటి తులసి పూజ చేసి తరించాల్సిందే. ఈ కోటి తులసి పూజను ఏ సమయంలో చేస్తే మంచి ఫలితం ఉంటుందంటారు? మనం కోటి తులసి పూజ చేసే సందర్భాలు మనం జాగ్రత్తగా పర్వదినాలుగా మనం చూసుకోవాలి. అయితే ఈ యొక్క కోటి తులసి పూజ మనం చేసేటువంటి విషయంలోకి వచ్చేసరికి ధనుర్మాసంలో మనం కోటి తులసి పూజ చేసినట్లయితే
మంచి ఫలితం ఉంటుంది. కార్తీక మాసంలో మరి చాలా చక్కని ఫలితాన్ని మనం సాధించుకోవచ్చు. అదేవిధంగా మాఘమాసంలో కూడా అఖండ ఫలాన్ని మనం సాధించుకోవచ్చు. అదేవిధంగా కృష్ణాష్టమి పర్వదినాన్ని అంటే శ్రావణ మాసంలో కూడా ఈ యొక్క అద్భుతమైన కోటి తులసి పూజ మనం నిర్వహించుకోవచ్చు. మహావిష్ణువుకి ప్రీతికరమైనటువంటి మాసాలు ఏవైతే ఉన్నాయో అటువంటి మాసాలలో ఈ యొక్క కోటి తులసి పూజా కార్యక్రమం కనుక మనం నిర్వహించినట్లయితే మరింత ఫలితాన్ని మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుచేత మహావిష్ణువుకి ప్రియమైన మాసాలన్నీ కూడా మనం ఎన్నుకోవాలి. అంచేత కార్తీక మాసం, మాఘమాసం, తర్వాత అదేవిధంగా మనకు ధనుర్మాసము, ధనుస్సంక్రమణం అంతా కూడా మనం ఈ యొక్క కోటి తులసి పూజ మనం చేసుకోవచ్చు. ఈ ప్రకారంగా కోటి తులసి పూజ కనుక మనం చేసినట్లయితే కోటింతల ఫలితాన్ని మనం సాధించుకోవచ్చు. స్వామీజీ, కోటి తులసి పూజను ఏ విధంగా నిర్వహించాలి? మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ యజ్ఞం చేసినా, ఏ యాగం చేసినా క్రమం అనేటువంటిది ఉంటుంది. అంటే ఒక పద్ధతి అనేటువంటిది ఉంటుందన్నమాట. ఆ ప్రకారంగా మనం నిర్వహించాలి. మనం ఈ యొక్క కోటి తులసి పూజ చేసిన సందర్భంలో మండల దీక్ష వహించాలి. అంటే 41 రోజులు. ఈ యొక్క 41 రోజులు కూడా దీక్ష వహించాలి. చక్కగా యాగశాల నిర్మాణం చేయాలి. 16 స్తంభాలతో, 4 ద్వారాలతో ఈ యొక్క యాగశాల నిర్మాణం తాటాకుతో కానీ రెల్లుగడ్డితో కానీ మనం నిర్మించుకోవాలి. నిర్మించుకొని 16 స్తంభాలకి కూడా పతాకాలు ఎగురవేయాలి. అదేవిధంగా ఆ స్తంభాల్లోకి దేవతలందరినీ కూడా ఆహ్వానించాలి. అందులో 5 ప్రధాన వేదికలు ఏర్పాటు చేయాలి. 5 అగ్నికుండాలు మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్రకారంగా ఏర్పాటు చేసుకొని మనం చక్కగా ఏదో ఒక పర్వదినానికి పూర్తి అయ్యేటట్టు, ఏదో ఒక పర్వదినానికి 41వ రోజు వచ్చేటట్టుగా ముక్కోటి ఏకాదశి కావచ్చు, భీష్మ ఏకాదశి కావచ్చు, మరి లేదంటే కార్తీక శుద్ధ ఏకాదశి కావచ్చు, మరి లేదంటే ధనుర్మాసంలో చివరి రోజు కావచ్చు. ఈ ప్రకారంగా ఏదో ఒక మహాపర్వదినాన ఈ యొక్క పూర్ణాహుతి వేసుకునేటట్టుగా మండల దీక్ష మనం వహించి ఈ యొక్క అద్భుతమైన తులసి పూజకు సంకల్పం చేసుకోవాలి. యాగశాల నిర్మాణం చేసుకొని యథాశాస్త్రీయంగా యాగశాలకు ముమ్మారు ప్రదక్షిణం చేసి యాగశాలలో యాగశాల ప్రవేశం చేసి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాసన, దీక్షా కంకణ ధారణ, అనంతరము ధ్వజారోహణ, అంకురారోపణ, మరి ప్రధాన కలశస్థాపన, అగ్ని ప్రతిష్టాపన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి సకల దేవతా సమేతంగా మహావిష్ణువుని యాగశాల మంటపాల్లోకి ఆవాహన చేసి ప్రాణప్రతిష్ఠాపన చేయాలి. కలశాల్లోకి ఆవాహన చేసినటువంటి యొక్క దేవతలందరినీ కూడా ప్రతి రోజు కూడా త్రిసంధ్యల్లోనూ కూడా యథాశాస్త్రీయంగా అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తూ అదేవిధంగా రకరకాలైనటువంటి పిండి వంటలు నివేదన చేస్తూ మహానివేదనలు సమర్పణ చేస్తూ బలిహరణాది కార్యక్రమాలు నిర్వహిస్తూ స్తోత్ర పారాయణాలు, జపాలు, హోమాలు మనం నిర్వహిస్తూ ఉండాలి. ఈ ప్రకారంగా నిర్వహిస్తూ దీక్షితులైనటువంటి ఈ యొక్క పండితుల్ని మనం చక్కగా దీక్షా వస్త్రాలు సమర్పణ చేసి రక్షాబంధనాలు సమర్పణ చేసి మనం కూడా దీక్ష వహించి మనం చక్కగా ఈ యొక్క తులసి పూజ 41 రోజుల్లోనూ కూడా కోటి అయ్యేటట్టుగా ఋత్విక్కులను మనం ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకుని ఈ యొక్క కోటి తులసి పూజా కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా మనం చక్కగా 41 రోజుల్లో కోటి సంఖ్య పూర్తయ్యేటట్టుగా మనం జాగ్రత్తగా పండితుల్ని ఆశ్రయించి మన యొక్క తులసి పూజ మనం చేసుకోవాలి. ఈ ప్రకారంగా తులసి పూజ చేసి చివరి రోజు మహాపూర్ణాహుతి కార్యక్రమం మనం నిర్వహించుకోవాలి. ఈ ప్రకారంగా నిర్వహించుకున్న తర్వాత మహాపూర్ణాహుతి అవబృధ స్నానం అని ఉంటుంది. అంటే ఈ కలశాల్లో ఉండే శుద్ధ జలాలన్నీ కూడా సేకరణ చేసి చక్రానికి చక్ర పెరుమాళ్ళకి అభిషేకం చేసి నదికి వెళ్ళి ఆ యొక్క చక్ర పెరుమాళ్ళతో స్నానం చేస్తాం. దీన్ని అవబృధ స్నానం, చక్ర స్నానం అని పిలుస్తాం. ఈ ప్రకారంగా చేసినట్లయితే కోటి తులసి పూజ సంపూర్ణ ఫలం అనేటువంటిది మనకు దక్కుతుంది. అయితే ఈ యొక్క 41 రోజుల్లోనూ కూడా పరమనిష్ట గరిష్టత కలిగి దంపతులు ఇరువురు కూడా ఈ యొక్క తులసి పూజ కనుక
నిర్వహించినట్లయితే అఖండ ఫలాన్ని ప్రాప్తింప చేసుకోవచ్చు. మనం అనేకమైన దీక్షలు చేస్తున్నాం, అదేవిధంగా ఈ దీక్ష కూడా వహించాలి. క్షౌరం చేయించుకోకూడదు, గోళ్ళు తీయకూడదు, తర్వాత అదేవిధంగా పొలిమేర దాటి బయటకు వెళ్ళకూడదు, తర్వాత అదేవిధంగా నేలపైనే పడుకోవాలి. మహావిష్ణువు యొక్క మహామంత్రాన్ని నిరంతరము ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటూ ఈ యొక్క నారాయణ అష్టాక్షరి మహామంత్రం కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి యొక్క ద్వాదశాక్షరి మహామంత్రాన్ని కానీ నిరంతరము జపం చేస్తూ ఉండాలి. ఏది చూసినా, ఏది చేసినా, ఏది పలికినా మహావిష్ణువుకు సంబంధించినటువంటివి ఉండేటట్టుగా మనం జాగ్రత్త పడాలి. ఎప్పుడు కూడా నిరంతర విష్ణు ధ్యానంలో గడపాలి. ఈ ప్రకారంగా అద్భుతమైనటువంటి రీతిలో కోటి తులసి పూజా కార్యక్రమాన్ని మండల దీక్షగా నిర్వహించాలి అని చెప్పేసి మనకు చెప్పబడుతోంది. ఈ ప్రకారంగా చేసినటువంటి వాని జన్మ చరితార్థమవుతుంది, ధన్యమవుతుంది, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా మరింత భక్తి శ్రద్ధలతో అఖండమైనటువంటి ఈ యొక్క ద్వాదశాక్షరి మహామంత్రాన్ని జపం చేసినది గోలోకాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. అందుచేత ఈ ప్రకారంగా కోటి తులసి పూజ నిర్వహించాలి అని చెప్పేసి చెప్పబడుతోంది. స్వామీజీ, రుద్రాభిషేకం కేవలం శివునికి మాత్రం చేస్తే సరిపోతుందంటారా? మన కార్తీక మాసంలో మహావిష్ణువు, శివుడు వీరిరువురిని కూడా సమంగానే మనం ఆరాధన చేస్తూ ఉంటాం. అయితే శివారాధన చేసేటువంటి సందర్భంలో మనం అభిషేకం ప్రధానంగా చేస్తాం. ఎందుకంటే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. అటువంటి స్వామికి పంచామృతాలతో, పళ్ళ రసాలతో, సుగంధ జలాలతో, నదీనద జలాలతో, సాగర జలాలతో, మనం రుద్ర నమక చమకాలతో, పంచసూక్తాలతో, దశోపనిషత్తులతో, దశ శాంతులతో, పాశుపతాస్త్రాభిషేకాలతో, పంచకాటకాలతో మనం అభిషేకాదులు నిర్వహిస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క అభిషేకం నిర్వహించే సమయంలో శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటాం. మనం శివలింగం పైన మనం చక్కగా ధార పడేటట్టుగా అభిషేకం చేస్తాం. ఈ సందర్భంలో కేవలం శివలింగానికి మాత్రమే అభిషేకం చేయాలా అనేటువంటి సంశయం కలుగుతుంది. శివలింగము అంటే శివుని యొక్క పైన ఉండేటువంటి ఈ యొక్క జ్యోతిర్లింగ స్వరూపం మాత్రమే కాదు, కింద ఉన్నటువంటి పానపట్టం కూడా శివలింగ స్వరూపమే. శివుడి యొక్క పూర్ణ స్వరూపం మనకి దర్శనం కావాలి అన్నట్లయితే లింగ రూపం ఒకటి పూర్ణత్వాన్ని సిద్ధింపచేసుకోదు. శివుడు శక్తి నుండి విడిగా ఉన్నప్పుడు మోక్షప్రదుడు కాదు, అశక్తుడుగా ఉంటాడు. అదేవిధంగా శక్తిని విడిగా ఆరాధించకూడదు, శివుణ్ణి విడిగా ఆరాధించకూడదు. శివశక్తులు ఇరువురిని కూడా అనుసంధానం చేసి శివలింగము కింద ఉండే పానపట్టము అంటే మూలాధారంలో ఉండే కుండలిని శక్తి పానపట్ట రూపాన్ని దాలుస్తుంది. భూమధ్యంలోకి వచ్చేసరికి ఇక్కడ భూమధ్యంలో జ్యోతిర్బిందు స్వరూపుడే పరమేశ్వరుడు వెలుగొందుతూ ఉంటాడు. వారి ఇరువురి యొక్క దివ్య సంయోగమే శివలింగ స్వరూపం. మన అభిషేకం చేసేటువంటి సందర్భంలో కేవలం శివలింగానికే కాదు, పానపట్టం కూడా తడిచేటట్టుగా మనం అభిషేకం చేయాలి. ఈ ప్రకారంగా శివశక్తులు ఇరువురికి కలిపి మనం అభిషేకం చేయాలనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఈ ప్రకారంగా అభిషేకం చేసినట్లయితే శివశక్తుల యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. శివుడికి పరిపూర్ణ అభిషేకం చేసినటువంటి ఫలితం అనేటువంటిది మనకి లభిస్తుంది. మరిన్ని ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ముందు ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.